వెల్లంపల్లి ప్రస్తుతానికి వన్ టౌన్ నుంచి సెంటర్‌లోకి వెళ్ళి ఆయన పోటీ చేసి ఆయన పనిలో ఆయన ఉన్నాడు. ఓకే. వెల్లంపల్లి గారు ఏంటంటే మొన్న ఆయన వెళ్ళిపోయే ముందు స్టేట్ జనరల్ సెక్రటరీ ఇమ్మని చెప్పి రికమెండ్ చేశాడు నా పేరు. వెరీ గుడ్. అంటే నా అవసరం ఏంటనేది వెల్లంపల్లికి బాగా తెలుసు. ఓకే. అక్కడ వన్ టౌన్‌లో మాకునే పరిస్థితులు. హ్మ్. ఇక్కడ నగరాలే కాదు అన్ని కులాలతో సోమనాయుడు మాటకి విలువ ఉంది. సోమనాయుడు మాటకి ఓటు వస్తుందని చెప్పనేటువంటిది ఆయనకి తెలుసు. సో దాని మీద ఆయన స్టేట్ జనరల్ సెక్రటరీ కూడా ఇమ్మని చెప్పి ఎమ్మెల్సీ కూడా ఇమ్మని చెప్పి ఒక లెటర్ ఇచ్చాడు. స్టేట్ జనరల్ సెక్రటరీకి ఒక లెటర్ ఇచ్చాడు. దానికి అయోధ్య రామరెడ్డి గారు సంతకం పెట్టారు. కోఆర్డినేటరు మన మర్రి రాజశేఖర్ గారు సంతకం పెట్టారు, కానీ అది ఇంక అనౌన్స్ చేయాలి. సో ప్రస్తుతానికి పార్టీ పరంగా ఇంత సీనియారిటీ పెట్టుకొని ఏది సరైనటువంటి ఆలోచన హైకమాండ్ నా మీద ఆలోచించి ఎందుకు చేయలేకపోతుందని చెప్పినటువంటి బాధ ఉంది. సరైనటువంటి ప్రోటోకాల్ లేకుండా నేనేం చేయలేను అనేటువంటి ఆలోచన నాకు. సో వెయిట్ అండ్ వాచ్ సిచ్యువేషన్లో ఉన్నారు. వెయిట్ అండ్ వాచ్. ఎన్నాళ్ళ పాటు వెయిట్ చేస్తారు? ఇంకో 10 days. ఇంత రాజకీయ అనుభవం ఉన్నవారు ఇంకో 10 days అంతే. 10 రోజుల తర్వాత మళ్ళీ నేను మీ దగ్గరికి వస్తే మీరు చెప్పగలరా నేను ఈ పార్టీలో జాయిన్ అవుతున్నానని? ఈలోపు ఈ హైకమాండ్ నుంచి సరైనటువంటి సంకేతాలు నాకు వస్తాయనేటువంటి ఆలోచన ఆ యొక్క. మీరు హైకమాండ్కి దిశానిర్దేశం చేస్తున్నారా లేకపోతే వాళ్ళకి? లేదు, సరైనటువంటి ప్రాతినిధ్యం నాకు కల్పించమని చెప్పి వేడుకుంటున్నారా, విజ్ఞప్తి చేస్తున్నారా? దాన్ని ఏమంటారంటే డిమాండ్ చేస్తున్నారా? విజ్ఞప్తి చేస్తున్నాను. నో డిమాండ్. సో ఇంత రాజకీయ అనుభవం ఉంది సోమనాయుడు గారు. సో రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే ఫుల్ ప్లెడ్జ్డ్గా అంటే అక్కడక్కడ మార్పులు చేర్పులు ఉండొచ్చు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైనాట్ 175 అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఈ 175 సీట్లు ఉన్నాయో ఇంచుమించుగా అన్నీ కూడా అనౌన్స్ చేశారు. ఏదైనా మార్పులు చేర్పులు ఉంటే అది జరుగుతూ ఉంటాయి. అది ప్రతి రాజకీయ పార్టీల్లో జరుగుతుంది. భారతదేశం మొత్తంలో ఈ ప్రక్రియ మొదటి నుంచి ఉంది. ఇది అంచనాలలో ఏదైనా తేడాలు వస్తే మార్పులు చేర్పులు అనేది ఆయన ఇచ్చారు. కాబట్టి ఇంక వీళ్ళు పూర్తిగా ఫుల్ ప్లెడ్జ్డ్గా వీళ్ళ సీట్లు బీజేపీ, టీడీపీ, జనసేన ఈ కూటమి మొత్తం కూడా వీళ్ళ సీట్లు అనౌన్స్ చేసిన తర్వాత వాటి ప్రభావం కూడా రేపు రాబోయేటువంటి ఓటు అనేటువంటి దాని మీద, గెలుపు అనేటువంటి దాని మీద ఆ ప్రభావం చూపాడు. కాబట్టి ప్రస్తుతానికి జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి పథకాలు, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు అందరికీ నచ్చు. మహాత్మా గాంధీ గారు ఇవాళ వచ్చి మళ్ళీ స్వాతంత్రం కోసం పోరాడదాం రమ్మంటే ఎంతమంది వెళ్తారు? వెనక కొంతమంది వెళ్తారు. అట్లాగే ఆనాడు కూడా మరి గాంధీ గారికి కూడా సంపూర్ణమైనటువంటి మద్దతు ఇచ్చి మేము ఉన్నామని చెప్పి ఫ్రీడమ్ ఫైటర్స్తో పాటు అందరూ నడవలేదు. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న కార్యక్రమాలు అన్నిటికీ ఆయనకి వ్యతిరేకులు లేకపోలేదు, అలా అని చెప్పి అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళు లేకపోలేదు. ఇవన్నీ చూడాలంటే ఏంటంటే ఇంకా ఒక 20-25 రోజులు ఇంక ముందుకి వెళ్తే కానీ ఈ క్లారిటీ రాదు. అంటే చాలా కాన్ఫిడెంట్గా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ రాబోతున్నాం మేము అని చెప్పి. మీకు ఆ కాన్ఫిడెన్స్ లేదా? నాకు కాన్ఫిడెన్స్ కాదు, ముందు నాకు సీట్ ఇవ్వండి తర్వాత ఆలోచిస్తారంటారా? అంటే మాలాంటి వాళ్ళని విస్మరించడం మూలకంగా దీని ప్రభావం జిల్లా మీదే కాదు పక్క జిల్లాల మీద కూడా పడుతుంది. ఎందుకంటే సీనియర్లకి కొద్దిగా ఎంతో కొంత చేయాల్సిన అవసరం. మీరు సీనియర్లను మాట్లాడుతున్నారు. ఒక్క నిమిషం, మీరు సీనియర్లను మాట్లాడుతున్నారు. కింది స్థాయి కార్యకర్తలు కూడా చాలా బాధపడుతున్నారు. మరి వాళ్ళ గురించి ఏం చెప్పాలి మనం? కార్యకర్తలు కూడా ఏంటంటే ఒక సీనియర్కి ఇస్తే మిగతా కింద కార్యకర్త మాకంటే ముందు సీనియర్కి ఇచ్చారు కాబట్టి రేపు మాకు వస్తుందని నమ్మకంతో ఉంటుంది. సీనియర్లు ఇప్పటి నుంచే పక్కన పెట్టేసి ఇస్తే సీనియర్లు దాటిచ్చి జూనియర్లు ఇప్పటికే పైకి తీసుకెళ్ళిపోతే మిగతా జూనియర్లు అరే సీనియర్కి అన్యాయం జరిగింది, మాకెప్పుడు న్యాయం జరుగుద్ది అని చెప్పారు. కాదు నేను ఒక మాట అడుగుతా. ఇప్పుడు మీతో ఉన్న సామినేని ఉదయ్ భాను గారికి కానీ లేకపోతే అంబటి రాంబాబు గారు మీరు అన్న దాన్ని బట్టి వాళ్ళిద్దరికీ బాగానే ఉంది పరిస్థితి. సోమనాయుడు గారి విషయంలో ఎందుకు వచ్చింది? చెప్పే కదా మీకు, కాంగ్రెస్ పార్టీ అప్పుడు చేసింది ఏంటంటే వాళ్ళకి ఆ ప్రాబ్లం లేదు, ముస్లిం మైనార్టీ ప్రాబ్లం లేకపోవడం నాకు ఉండటం. సో అప్పుడే మీరు ఎమ్మెల్యేగా కనుక గట్టిగా పోటీ చేసి ఉంటే కనుక 89 నుంచే నేను ఆస్పిరెంట్ అనే పదమే ఇంకా మీ దగ్గర ఉంది, కానీ మీరు పోటీ చేయడానికి మీకు ఎక్కడ అవకాశం కల్పించట్లేదు. రాజశేఖర రెడ్డి గారు కల్పించారు, రాజగోపాల్ దాన్ని కొద్దిగా ఇబ్బంది పెట్టి. అదేంటి రాజగోపాల్ గారితో మీకు బాగా మంచి సంబంధాలు కదా? మంచి సంబంధాలు ఉన్నాయి. అప్పుడు మధ్యలో మళ్ళీ మల్లికా బేగం తీసుకురావడం వల్ల నేనైతే అటు రాజగోపాల్ కానీ రాజశేఖర రెడ్డి గారిని కానీ కాంగ్రెస్ పార్టీని కానీ వదిలిపెట్టి వంగవీటి రాధా అప్పుడు పీఆర్పీలో రండి చిరంజీవి గారితో కండ వేయించుకొని మీరు 1 టౌన్ బీఫారం తీసుకెళ్ళమంటే నేను పీఆర్పీకి వెళ్లకుండా కాంగ్రెస్లోనే ఉండి
గట్టిగా మరి 59 డివిజన్లో కూడా కాంగ్రెస్ శ్రేణులతో నేను పని చేయించడం మూలకంగా అప్పుడు జరిగినటువంటి 2009లో రాజగోపాల్ రెండోసారి పోటీ చేసినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో జగ్గేపేట మైనస్, నందిగా మైనస్, తిరువూరు మైనస్, మైలవరం మైనస్, ఈ 4 25,000 మైనస్. ఈ మైనస్ మొత్తాన్ని సిటీలో 37,000 ప్లస్ తెచ్చా. 37,000 ప్లస్ తెస్తే 25,000 మైనస్ బోను, ఇంకో 12,000 మెజార్టీతో ఆయన రెండోసారి పార్లమెంట్కి వెళ్ళారు. విష్ణు గెలిచారు. మన దేవినేని నెహ్రూ గారు 200 ఓట్లతో ఓడిపోయాడు. అవును. మల్లికా బేగం అక్కడ ఓడిపోవడానికి కారణం ఏంటంటే మేము శక్తిశుద్ధితో పనిచేస్తాం, నాకు టికెట్ రాలేదని బాధ కంటే కూడా పార్టీ గెలవాలి, రాజశేఖర రెడ్డి గారి నాయకత్వం కావాలి అని చెప్పి అక్కడ జలీల్ ఖాన్ అప్పుడు ఇండిపెండెంట్ పోటీ చేశాడు. ఒక ముస్లిం ఇండిపెండెంట్ పోటీ చేయడం వల్ల మల్లికా బేగం ఓడిపోయింది. వెల్లంపల్లికి వెళ్ళడం జరిగింది. ఓకే. 13,000 ఓట్లు జలీల్ ఖాన్ లాగాడు ఇండిపెండెంట్. అవన్నీ కాంగ్రెస్ ఓట్లే 2009లో. సో ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ అక్కడ పశ్చిమ నియోజకవర్గంలో అదే రకమైన పరిస్థితి. పశ్చిమ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ, నేను అంటోంది కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబాలు ఇప్పటికీ ఉన్నాయా అలా స్టిక్ అని వాళ్ళు. అసలు మొదటి నుంచి ఏంటంటే ఇక మా మరుపుల్లి చిట్టి గారు ఏదైతే కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉండేటువంటి వ్యక్తి మరుపుల్లి చిట్టి గారుతో ఉండేటువంటి ఫ్యామిలీస్ ఏదైతే ఉన్నాయో ఇవాళకి కాంగ్రెస్ పార్టీలో అలాగా కొద్దిమంది ఏదో ఈ లీడర్స్ క్యాడర్ ఏదైనా తిరిగారు తప్పితే కొన్ని పెద్ద వాళ్ళందరూ కూడా ఇంకా అంటే కాంగ్రెస్ పార్టీకి హస్తం గుర్తుకి ఓటేయాలని చెప్పినటువంటి దాంతో ఇంకా ఉన్నారు. సో ఇప్పుడు మళ్ళీ హస్తం గుర్తని అంటారేమో. మొన్నటి వరకు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెనకాలే ఉన్నట్టున్నారు వాళ్ళంతా. లేదు, చాలా వరకు ఇంకా స్టాండర్డ్గా హస్తం గుర్తుకు ఓటేసే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఇవాళ ఎవరు పోటీ చేసినా 15,000 ఓట్లు తప్పకుండా కాంగ్రెస్కి వస్తాయి. అబ్బా, మీరు చెప్పిన 2 లక్షల ఎక్కడ ఆ నియోజకవర్గానికి 2.5 లక్షలు, 2,40,500. దాంట్లో 15,000 వాళ్ళే ఉంటారు. 40,000 45,000 వరకు నగర్లు ఉంటారు. ముస్లిం వర్గాలకి ముస్లిమ్స్లో కూడా కాంగ్రెస్ని ప్రేమించే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే జవహర్లాల్ నెహ్రూ కానీ, ఇందిరాగాంధీ కానీ, రాజీవ్ గాంధీ కానీ, రాహుల్ గాంధీ వీళ్ళ నాయకత్వాన్ని అభిమానించే ముస్లిమ్స్లో ఇంకా కాంగ్రెస్లో చాలా మంది ఉన్నారు. అందుకునేమో మరి అక్కడ ఆసిఫ్ని నుంచోబెట్టారు. అక్కడ ఆసిఫ్ని అందుకునే నుంచోబెట్టింది. ఎందుకు నుంచొని పెట్టారు అనేది అది నేనైతే మీకుతో చెప్పలేను. కానీ నాకు అన్యాయం జరిగిందనే ఆలోచన నా అభ్యర్థత్వాన్ని పరిశీలించలేదు, నా అభ్యర్థత్వం గురించి ఆలోచన చేయలేదు హైకమాండ్ అని చెప్పినటువంటిది నా భావన. అంటే నేను ఇందాక ఒక మాట అన్నా మీతో, నేను కనకదుర్గ కమిటీ చైర్మన్గా ఇచ్చాం కదా, మేము ఒక పదవి ఇచ్చాం కదా, ఆయన్ని మంచి పొజిషన్కి ఇచ్చాం కదా ఆయనకి అని వాళ్ళు ఆపేశారేమో, సంతృప్తి పడ్డారేమో. అంటే అందరితో పాటు నాకు ఎక్స్టెన్షన్ ఇచ్చి ఉంటుంటే మీరు మాట్లాడి ఉండేవారు, నేను సాటిస్ఫై ఉండేవాడిని, దానిలో ఇది చేసేవాడిని. ఏది ఏమో ఆ టైంలో మీరు అక్రమాలు చేశారని ఏమన్నా మీ మీద అపవాదం ఉందేమో. అది ఏదన్నా ఒక్క పేపర్లో ఒక టీవీలో ఎక్కడ ఎప్పుడైనా ఒకటి ఏదన్నా అట్లాంటిది వస్తే అది వేరు. ఇప్పటివరకు అది అమ్మవారి దయ వల్ల మా చేసినటువంటి చిత్తశుద్ధి. మేము మొదటి నుంచి చిన్నప్పటి నుంచి 1 టౌన్ ప్రాంతంలో అమ్మవారి నీళ్ళలో అమ్మవారి ఆలయం ప్రదేశంలో బతికిన వాళ్ళం కాబట్టి ఇంకెంత సేవ చేయాలనే తపన పడతాం తప్పితే ఎక్కడ కూడా తప్పు చేయాలని చెప్పి ఆలోచన భావాలు సాధారణ. మళ్ళీ పోనీ ఆ పదవిస్తే వెళ్తారా? 100%. మీ అమ్మవారి సేవని పూర్తిగా చేయలేకపోయాను. ఎమ్మెల్యే కంటే అదే బెస్ట్ అంటారా? ఉండగానే 70 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేశారు. సో దానికి కావాల్సిన ప్రణాళికలు అన్నీ కూడా అప్పుడు నేను వెల్లంపల్లి అప్పుడు ఎండోమెంట్ మినిస్టర్ ఉండగా మేమందరం కూడా అప్పుడు ప్రణాళికలు అన్నిటి కూడా సిద్ధం చేసాం. అవి డెవలప్మెంట్ చేసే టైంకి నాకు ఎక్స్టెన్షన్ ఇవ్వలేదు. అది డెవలప్మెంట్లో మా భాగస్వామ్యం సరిగ్గా లేకపోయిందని చెప్పినటువంటిది ఒక బాధ. సో ఇప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపునే ఉంటారు. మళ్ళీ నేను 10 రోజుల తర్వాత 10 రోజుల వరకు నేను వెయిట్ చేయను, అందుకని అంటున్నా. ప్రస్తుతానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫునే